హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ గగన్ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నామండి. ఇప్పుడిప్పుడే కొంచెం రొంప తగ్గుతుంది. ఇంకా అలా ఉన్నాయి. మన ఊరు వెళ్ళామని చెప్పాం కదా పండక్కి, అప్పుడు తీసిన వీడియో అండి. వ్యూ చూసారా ఎంత బాగుందో మా ఊరిది. ఊరు పేరు చెప్పాలి అని ఉంది కానీ ఎందుకులో మళ్ళీ చెప్పడం అనిపిస్తుంది. చూసారా ఇక్కడ కూడా బాస్ ఫ్యాన్స్ ఉన్నారు. పవనన్ని అంటే అలా ఉంటుంది మరి. ఇదైతే మావయ్య అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసిన వీడియో అనమాట. అక్కడి నుంచి చూస్తే బాగా కనిపిస్తుంది వ్యూ అని చెప్పేసి నేను మేడపై నుంచి అయితే తీస్తూ ఉన్నాను. ఊరు ఫస్ట్ అయితే ఈ ఇల్లు ఉండేది కాదండి, మా ఇల్లే ఫస్ట్ ఉండేది. ఆ తర్వాత ఇది కట్టుకున్నారు. పైనుంచి చూసారా వ్యూ ఎంత బాగుందో. నేనైతే మేడపైన ఎక్కువసేపు లేనమాట, వచ్చేసాను. చూసారా గ్రీనరీ ఎంత బాగుందో. ఇంటికి వస్తూ ఉండగానే అమ్మ అయితే ఇంటి పనులు అయితే చేసుకుంటుంది. ఎక్కడికి వెళ్ళినా అమ్మే చేసుకుంటుంది అనుకోండి, అలా అలవాటు చేసేసింది మాకు. అమ్మ ఇంటికి వెళ్ళినా అమ్మే చేస్తుంది, మా ఇంటికి వెళ్ళినా మా అమ్మే చేస్తుంది అనమాట. ఇదైతే ఫుడ్ బాగా వేస్ట్ చేస్తుందండి బాబు. మా అమ్మ ఎక్కువ క్వాంటిటీలో వండేసి మేము వచ్చేస్తామేమో తినేస్తామేమో అని చెప్పేసి చెప్పిన వాళ్ళందరూ వచ్చేయాలని రూల్ లేదు కదా, రారని తెలిసి కూడా ఎక్కువ వండేస్తుంది అనమాట. వాళ్ళు రాకపోవడంతో అది మళ్ళీ అందులో డస్ట్బిన్లో అయితే పాడేస్తుంది. అదే తిడుతుంది అనమాట, ఫుడ్కి రాలేదని చెప్పేసి అంటుంది. ఇక్కడైతే మా అమ్మ పనులు అయితే స్టార్ట్ చేసుకుంటుంది. ఇదైతే మా డాడీకి పెద్ద పండుగ రోజు పెట్టుకున్నదనమాట. పెద్దలకి పెడతారు కదండి భోజనం, అదైతే పెట్టారు. ఇదైతే క్లీన్ చేస్తున్నారు డాడీ అండి. మా నాన్నగారు చనిపోయి ఈ జనవరి 17కి 3 సంవత్సరాలు పూర్తయింది. పెద్ద పండుగ రోజు మార్నింగ్ పెట్టుకున్నారు. మేము ఆ రోజు ఈవినింగ్కి వెళ్ళామన్నమాట అక్కడికైతే. ఇదైతే మా చిన్ని ఇల్లు అండి. చిన్నప్పుడు అయితే మేము ఇక్కడే ఉండేవాళ్ళము. మేము అక్కడ ఉండట్లేదు కదా, సో ఇప్పుడైతే ఇల్లు అమ్మ అద్దెకి ఇచ్చేసింది. కానీ ఏదో వెళ్ళినప్పుడు ఉండాలి అనే టైప్లో ఇక్కడ పెట్టిందనమాట. మా ఓడి చూసారా ఇక్కడ ఎలా ఆడుతున్నాడో. ఏటో చిన్న ఆటలు. ఇది ఈవిడేమో మా ఇంటి పక్కన ఉంటారనమాట, బాప్ప అవుతారు. రాజు బాప్ప అంటామన్నమాట. మా ఇంటి పక్కనే ఉంటారు. ఇక్కడైతే అమ్మ టీ పెట్టింది, ఇస్తుంది అనమాట టీ పెట్టి అందరికీ. అమ్మ అయితే టీ పెట్టేసిన తర్వాత నేనైతే టిఫిన్ చేశాను. అక్కడ ఇడ్లీ వేసి టమాటా చట్నీ అయితే చేశాను అనమాట. ఇక్కడైతే మా అమ్మకి వీడియో తీస్తున్నాను. అమ్మ చూడు ఇలా వీడియో అంటే చూస్తుంది అనమాట. ఇక్కడైతే టీ రాజుబాప్ప అని అమ్మ అయితే తాగుతున్నారు. ఇంకా మా ఆయన వాళ్ళు అయితే లేరనమాట. ఇక్కడ వాళ్ళే ఉన్నారు. సో అందుకే వాళ్ళిద్దరూ తాగుతున్నారు. నేనైతే అప్పటికి బ్రష్ చేయలేదు. సో అమ్మని తను తాగుతున్నారనమాట. నేను నా కొడుకు అయితే నించొని అలా చూస్తూ ఉన్నాము. ఈడేమైనా కొంచెం సంగ దిగితే మన పనులు మనం చేసుకుందాం కదా అన్నట్టు అనమాట. నేనైతే మొహం కడిగేసుకున్నాను. ఇక్కడైతే వంట చేద్దాం కదా అని చెప్పి ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. కుకింగ్ ఎవరనుకున్నారు, మిస్టర్ చెఫ్ అరవింద్ స్వామి ఫ్రై బిట్ బిర్యానీ వండుతారని చెప్పి దబ్బేసేసాడండి మాకైతే ఆ రోజు. చూసారా మొహం ఎంత కందిపోతుందో. చాలా అంటే చాలా పింకిష్గా ఉండేవాడండి వీడు. ఇంకెదిగి కొలిది రంగు పోతుంది కదా. ఇంకంతే. ఇంకా ఇక్కడైతే మా ఆయన బామ్మద్ది ఒకడే కష్టపడిపోతున్నాడని చెప్పేసి ఇక్కడ పొయ్యి అంటించి పొయ్యి మీద వండేద్దాం కదా అని చెప్పి పొయ్యి అంటించేసాడు. ఏంటో ఆ రోజు కష్టాలు మామూలుగా లేవన్నమాట. ఎంత కష్టపడినా సరే ఫైనల్గా ఫ్రై బిట్ బిర్యానీ కాస్త బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అయ్యింది. ఇది ఇంటి దగ్గర కాసిన వంకాయలు అనమాట. అమ్మ అయితే మొక్క పీకేసింది. పచ్చగా ఉన్న మొక్కను పీకేసిందండి బాబు. దానికి వచ్చిన కాయలు అవి గన్నీలు అయితే కడిగేసి నీట్గా పక్కన పెట్టుకుంది. ఇంకా పల్లెటూళ్ళు ఇలాగే ఉంటాయండి, ఎంత చేసుకున్నా సరే. ఇంక ఇక్కడైతే ఇంకా పచ్చని మొక్కలన్నీ పీకేసి మంట పెట్టేస్తుంది అనమాట. ఎందుకు పీకుతున్నాం అమ్మ అంటే కోతులు ఉండనివ్వట్లేదు, సో అందుకనే నేనే పీకేస్తున్నాను అని చెప్పేసి అంటుంది. పీకుతున్నానని చెప్పి చీపురితే వస్తాను 2 అంటుంది నన్ను. అయితే మనం ఏం పట్టించుకోలేదు అనుకోండి అవన్నీ. నాకు మొక్క పీకేయడం అయితే అసలు నచ్చలేదనమాట. ఆ రోజు గొడవ కూడా అయిపోయింది మా అమ్మకి నాకుని. మా తమ్ముడు కూడా అన్నాడు, ఎందుకు అమ్మ అలా పీకేయడం పచ్చుకున్న మొక్కనంటే వినిపించుకోలేదు. ఈ పుల్లలన్నీ తీసేసామన్నమాట ఆ రోజు. వేడి నీళ్ళు పెట్టుకోవడానికి ఉంటుందని చెప్పి మేము వెళ్ళి మా ఇల్లు క్లీన్ చేసుకొని మేము వండుకొని అయితే తిన్నామండి. ఎవరో మనకి పెట్టరు కదా, మనం క్లీన్ చేసుకొని మనమే తినాలి. కానీ చాలా పని అయితే ఉందన్నమాట. పాపం అమ్మ ముందుగానే వెళ్ళి మేము ఎక్కడ ఇబ్బంది పడతామని అన్నీ క్లీన్ చేసి మాకైతే అన్ని ఏ లోటు లేకుండా అక్కడైతే పెట్టడం అయితే జరిగింది. ఇవైతే కనకంబరాలు అనమాట. ఇంట్లో అద్దుకున్న వాళ్ళు వేస్తారనమాట. ఇంకా మా ఆయన అయితే పొయ్యి వెలిగించడంలో బిజీగా ఉంటారు. ఇదైతే పార్ట్ 1. ఇంకా పార్ట్ 2 కూడా ఉంది. బిర్యానీ ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉంది అనేది నేను ఇంకొక వీడియోలో అయితే పెడతాను. ఈ వీడియో చేసేటప్పటికి మా అక్క అయితే లేదనమాట. చూసారా బగారా రైస్
విత్ ఇక్కడ చికెన్ కర్రీ ఇంకా రైతా. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అంతే, ఇంక వీడియో నెక్స్ట్ వీడియోకి వెళ్దాం.